హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. మంచి ఉదయకాల సమయంలో ఉదయకాల మన్నా ద్వారా నా మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోవడానికి ముందుగా ఒక ప్రశ్నని ఈ ఉదయకాలం మనందరం జ్ఞాపకం చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. తండ్రి ఏ బిడ్డనైనా వదులుకోగలడా? ఒక తండ్రి తన బిడ్డను ఎలాంటి పరిస్థితుల్లోనైనా వదులుకోగలడా? ఒకవేళ దూరంగా ఉన్న పరిస్థితులను బట్టి సంతోషంగా ఉండగలడా? ఎప్పుడూ కూడా నా బిడ్డ మరలా తిరిగి నా యొద్దకు రావాలి అని, తన బిడ్డను చూడాలి అని, తన బిడ్డ తన దగ్గరికి రావాలి అని ఎప్పుడు ఆశపడతాడు కదా. ఏ తండ్రి కూడా తన బిడ్డను ఎలాంటి పరిస్థితుల్లో వదులుకోవడానికి ఇష్టపడడు కదండి. తండ్రే కాదు, తల్లి అయినా కూడా ఎవరు కూడా తమ బిడ్డల్ని వదులుకోవడానికి ఇష్టపడరు. ఎంత బాధ పెట్టినా, ఎంత అవమానం పాలు చేసినా, ఎంత దుర్మార్గపు పనులు చేసినా, ఎంత పరువు తక్కువ పనులు చేసి ప్రజల ముందు తలదించుకోవాల్సినటువంటి పరిస్థితులే బిడ్డలు కలగచేసినా కూడా మరలా వారిని ప్రేమిస్తూనే ఉంటారు, మరలా వారిని చేరదీస్తూనే ఉంటారు, మరలా వారికి ఏదో ఒక రీతిలో సహాయం చేస్తూనే ఉంటారు. ఇదే కదా తల్లి తండ్రి ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఉదయకాల సమయం నీవు నేను మనందరం ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, సాధారణంగా శారీరకంగా తల్లిదండ్రులుగా ఉన్న మనుషులే ఇంతగా ఆలోచిస్తే, ఎంత అవమాన పాలు చేసినా కూడా, ఎంత దుర్మార్గుడైనా మరలా ఆ బిడ్డను ప్రేమించగలిగితే పరమ తండ్రి అయిన యేసయ్య ఇంకెంత ఎక్కువ ప్రేమ కలిగిన వాడో కదా. హల్లెలూయా. అసలు ప్రేమ అంటేనే ఆయన ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమకు అంతం లేదు, ఆది లేదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు స్వయంగా చెప్పిన మాటలు. ప్రేమ అంటే నిర్వచనమే యేసు ప్రభువారు. ప్రేమ అంటే అసలు ఇలా ఉంటుంది అని తెలియజేసిందే మన తండ్రి అయిన దేవుడు. అయితే ఈ ఉదయకాలం మనం ఆలోచించాలి, మన తండ్రి అయిన దేవుడు కూడా తన బిడ్డలుగా ఉన్న మనందరిలో ఎవ్వరిని వదులుకోవడానికి ఇష్టపడే దేవుడు కాదు. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, దేవుడు ప్రజల్ని సృజించినప్పుడు మంచి వారిగా చేసినప్పటికీ కూడా ప్రజలు వివిధములైన తంత్రములు కల్పించుకొని ఆయన వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆయనకి సంతాపం కలుగు చేస్తున్నారు. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినా కూడా అక్కడ రాయబడి ఉంటుంది, ప్రజల్ని నేను ఎందుకు చేశానా అని ఆయన హృదయంలో నొచ్చుకునేంతగా ప్రజలు ప్రవర్తించారు. ఆయన మాట వినకుండా దుష్టత్వంలోనికి వెళ్ళిపోయారు. దుష్టుడైన అపవాది ఎన్నో రకాలైనటువంటి తంత్రాలు ఉపయోగించి ప్రజల్ని దేవుని నుండి దూరం చేయాలని ప్రయత్నిస్తుంటే వాడికి చోటిస్తూ ఉన్నారు, వాడి మాటకు లోబడుతూ ఉన్నారు, వాడిని అనుసరించి నడుచుకుంటూ దేవుణ్ణి బాధ పెడుతున్నారు. ఎందరో ఇంకా చాలామంది, మనం కూడా క్రైస్తవులు దేవుని సన్నిధికి వచ్చే వారం కూడా చాలా విషయాల్లో దేవుని మాట వినకుండా ఆయన బాధ పెడుతూ ఉన్నాం. మన ఇష్టాన్ని చేసుకుంటూ, ప్రజల మాటల్ని వింటూ, దేవుని చిత్తాన్ని తప్పించడానికి అపవాది అనేక మందిని వాడుకుంటూ ఉంటే వారికి లోబడుతూ దేవుణ్ణి బాధపడుతూ ఉన్నాం. దుష్టత్వంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, పాపంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం, నామకార్థ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఇంకా అసలు రక్షణ పొందని వారు, దేవుని సన్నిధికి రాని వారు, దేవుని ఎరుగని వారంటే పూర్తిగా దేవుణ్ణి ఎంతో బాధ పెడుతూ ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉంది, దేవుడు మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు, నిత్యరాజ్యానికి వారసులుగా చేశాడు. కానీ మనం అపవాదికి చోటిచ్చి పాపము చేయడం ద్వారా పాపం వలన వస్తున్న జీతమైనటువంటి మరణాన్ని మనం అనుభవించాల్సి వస్తుంది. శరీరానికి కలిగే మరణం గురించి కాదు, అందరం మరణించాలి. ఈరోజు ఉన్నాము, బ్రతికున్నాము అనుకున్న వాళ్ళు కూడా రేపు ఉండకపోవచ్చు. ఎప్పుడు ఎవరికి పిలుపు వస్తుందో, ఎవరు ఈ భూలోకాన్ని విడిచిపెట్టాలో ఎవరికీ తెలీదు. శరీరానికి సంబంధించిన మరణం గురించి కాదు, కానీ లేఖనాలు స్పష్టంగా చెబుతూ ఉన్నాయి, ఆత్మకు ఒక మరణం ఉంది.
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో రాయబడి ఉంటుంది, అబద్ధికులు, అసహ్యమైన దాన్ని జరిగించేవారు, వీరందరూ పిరికివారు, అవిశ్వాసులు, వీరందరూ కూడా అగ్నిగంధకాలతో మండే గుండంలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అసలైన మరణం ఏంటి అని అంటే, మన ఆత్మ నరకానికి వెళ్ళి అక్కడ వేదన పడుతూ యుగ యుగాలు ఇంకా మరణమే లేకుండా ఆ అగ్నిలో కాలుతూ ఉంటుందే, అది నిజమైన మరణం. శరీరానికి కలిగేటువంటి మరణము అందరికీ కలగొచ్చును, కానీ ఈ నిత్య నరకాగ్నిలోకి ఆత్మ వెళ్ళిపోవడం అనేది అసలైన మరణము, రెండో మరణము. ఇంకా దానికి అంతమే లేదు. పాపంలో ఒక మనిషి పడిపోవడం వలన ఈ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్మి, దేవుణ్ణి విశ్వసించి ఎవరైతే రక్షణ పొంది ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతారో వారికి ఈ మరణము లేదు. యుగ యుగాలు వారు దేవునితో ఉంటారు, నిత్య రాజ్యంలో ఉంటారు, సంతోష ఆనందాలతో ఉంటారు, గొర్రెపిల్ల విందులో పాలు పొందుతారు. ఆకలి లేదు, దప్పిక లేదు, బాధ లేదు, ఏడుపు లేదు. నిత్యము దేవుని స్తుతించుచు, ఆయన్ని ఆరాధించుచు సంతోషంగా ఆత్మలో ఆనందిస్తూ ఉండడమే. యుగ యుగాలు ఇంకా దానికి అంతమే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పరలోకపు తండ్రి అయినటువంటి మన దేవుడు కూడా మనందరినీ తన బిడ్డలుగా సృజించుకున్నందుకు మనలో ఎవ్వరం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. మనలో ఎవ్వరిని వదులుకోవడానికి ఆయనకి సంతోషం లేదు. దేవుని వాక్యాన్ని మనం ఒకసారి చదివితే యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా? అందరూ నా బిడ్డలే కదా, నేను అందరిని మంచివారిగా సృజించాను కదా, కానీ దుష్టత్వంలోనికి ప్రజలు వెళ్ళిపోయి మరణించడం అంటే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోవడం అనేది నాకేమన్నా సంతోషమా? లేదు. వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి సమయంలో ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తూ దుష్టత్వంలో ఉన్నట్లయితే వారు తమ ప్రవర్తనను దిద్దుకుంటే దేవునికి సంతోషం, తండ్రికి సంతోషం. ప్రవర్తనను దిద్దుకుంటే, ఆయన వైపుకు తిరిగితే, జీవిత విధానాల్ని మార్చుకుంటే ఆయనకి సంతోషం. వాడు బ్రతుకుతాడు. బ్రతకడం అంటే మరణం లేకుండా ఎల్లప్పటికీ భూమి మీదే ఉంటాడని అర్థం కాదు, కానీ నిత్యరాజ్యంలో యుగయుగాలు సజీవంగా ఆయనతో మన ఆత్మ ఉంటుంది. అదే బ్రతకడం అంటే. ఎప్పుడు ఇది అని అంటే, దుష్టత్వంలో ఉన్నవారు కూడా ప్రవర్తనను దిద్దుకున్నప్పుడు ఈ పని జరుగుతూ ఉంది. ప్రియ స్నేహితుడా, ప్రవర్తనను దిద్దుకోండి అని దేవుడు చెబుతూ ఉన్నాడు. మీరు ప్రవర్తనను దిద్దుకుంటే, నా వైపు తిరిగితే నిత్యము బ్రతుకుతారు. అదే నాకు సంతోషం. మీరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని దేవుడు చెబుతూ ఉండగా, ప్రియ స్నేహితుడా, సహోదరుడా, ఈ ఉదయకాలం దేవుని వైపుకు మనం తిరుగుదాం. ఎవరమైనా, దేవుని నమ్మని వారైనా లేదా మందిరానికి వచ్చేటువంటి క్రైస్తవులు విశ్వాసులైన వారైనప్పటికీ కూడా కేవలం ఏదో ఆచారపూర్వకంగా అలవాటుగా మందిరానికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నాం, కానీ హృదయంలో రహస్యంగా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మందిరానికి వచ్చినంత మాత్రాన లేదంటే ప్రార్థన చేసినంత మాత్రాన ఆయన నిత్యరాజ్యాన్ని ఇవ్వడు, కానీ దేవుని వాక్యానుసారంగా బ్రతికినంత మాత్రానే, ప్రవర్తన దిద్దుకొని ఆయనకి ఇష్టానుసారంగా జీవించినప్పుడు మాత్రమే మనం పొందినటువంటి రక్షణను భయముతో వణుకుతో మనం చివరి రోజు వరకు కాపాడుకున్నప్పుడు మాత్రమే ఆయనతో పాటు మనం ఉండగలం. ఆయన ఎదుట ధైర్యంగా మనం నిలబడగలం. మరలా మనకు ఒక అవకాశం ఇచ్చిన దేవుడు స్తుతింపబడును గాక. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకాసు వార్తలో తప్పిపోయిన కుమారుడు గురించి మనందరికీ తెలుసు. తండ్రిని కాదనుకొని తనకు వచ్చేటువంటి ఆస్తినంతటిని తీసుకొని నువ్వు వద్దు అని చెప్పి దూరంగా వెళ్ళిపోయి దుష్ట సహవాసాలు చేసి తనకున్నదంతా పోగొట్టుకొని చివరికి తినడానికి కూడా సరైన ఆహారం లేకుండా పందులు తినే పొట్టుతో కడుపు నింపుకుందాం అనేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ కుమారుడు తన ప్రవర్తన దిద్దుకున్నాడు. తండ్రి ఎద్దుకు తిరిగి రావాలి అని ఆశపడ్డాడు. పశ్చాత్తాపంతో సరి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. ఎప్పుడైతే తన అడుగులు మరలా తిరిగి తండ్రి వైపుకు వస్తూ ఉన్నాయో
ఎప్పుడైతే మరలా తన సొంత గృహానికి అతను వస్తూ ఉన్నాడో, దూరం నుండే తండ్రి అతని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ నాకై తిరిగి రావాలి అని, నా దగ్గరికి రావాలని తండ్రి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరంలో బిడ్డ కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు కదా ఆ తండ్రి. ఎంత ప్రేమ కలిగిన వాడు! దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వెళ్ళి అతడు చెప్తున్నటువంటి మాటలు కూడా పట్టించుకోకుండా, తండ్రి నేను నిన్ను కాదన్నాను, నీకు విరోధంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించు, నేను ఇంకా కుమారుడిగా ఉండడానికి అర్హత లేదు, దాసునిగా ఉంటానని చెప్తున్నా కూడా ఏం పట్టించుకోకుండా ప్రేమతో అతన్ని కౌగిలించుకొని ముద్దు పెట్టి మరలా అతనికి ప్రశస్త వస్త్రాన్ని తొడిగించి ఉంగరం పెట్టి మరలా అదే స్థానం, ఏ స్థానాన్ని అయితే బిడ్డ కోల్పోయాడో అదే స్థానాన్ని మరలా తిరిగి తండ్రి ఆ కుమారునికి ఇచ్చాడు కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో, వారు ఆయన వైపు తిరిగితే ఆయన వారిని బహుగా క్షమించును, ఆయన వారి ఎడల జాలిపడును అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ ఉదయకాలం మనం దేవుని వైపుకు తిరుగుదాం, ఆయనకి ఇష్టమైన రీతిలోనికి మనం ప్రవర్తనను దిద్దుకుందాం, ఆయన వాక్యానుసారంగా మనం జీవిద్దాం. అదే ఆయనకు సంతోషం. దైవాశీర్వాదాలు మనకుండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రం డాడీ. మంచి ఉదయకాల సమయంలో నీవు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ బిడ్డలుగాను మమ్మల్ని అందరినీ సృజించావు. ఎన్నో తంత్రాలు అపవాది మా మీద వేస్తూ ఉన్నాడు. వాడికి చోటిచ్చి మేము ఎన్నోసార్లు మోసపోతూ ఉన్నాం, నిన్ను బాధ పెడుతూ ఉన్నాం. క్షమించమని మరలా నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. మరొక అవకాశం మాకు ఇచ్చినందుకు మనసారా నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. నీకు వ్యతిరేకంగా జరిగే ప్రతి ప్రవర్తన మా జీవితంలో నుండి తొలగిపోవును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీకు ఇష్టానుసారంగా నీ వాక్యానుసారంగా జీవించుటకు మా అందరికీ నేర్పించండి. దుష్టులు మరణం పొందుట వలన నీకేమాత్రం సంతోషం లేదు, కానీ ఎవ్వరూ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదు అని, నశించకూడదు అనే మరలా ఈ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నావు. సరి చేసుకోవడానికి మరలా అవకాశాలు ఇస్తూ ఉన్నావు తండ్రి. వాటన్నిటినీ మేము వినియోగించుకొని నీ పాదాల దగ్గరికి చేరే కృపను మా అందరికీ దయచేయండి. క్షమించండి అయ్యా, ఇక నుండి మా ప్రవర్తనను దిద్దుకుంటాము అని ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో నాతో ఏకీభవిస్తున్నారో వారందరికీ నీ సహాయం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను. వారందరూ కూడా నిత్యరాజ్యానికి వారసులు అవుదురు గాక, నిరంతరము బ్రతుకుదురు గాక అని ప్రార్థిస్తూ నజరేయుడు శక్తి కలిగిన యేసు నామములో ఈ ప్రార్థన మనం అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. రేపు ఉదయం ఇదే సమయానికి ఉదయకాల మన్నాలో కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మనందరికీ తోడై ఉండును గాక. May God bless you. Thank you so much. Praise the Lord.